నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు కాబోతున్న సందర్భంగా దేశం వికసిత భారత్ కావాలని రాష్ట్రం స్వతంత్ర ప్రదేశ్ కావాలని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్। కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి విశాఖ మేయర్ పీఠాన్ని గెలిచిందని విమర్శించిన వైసీపీ నేత కురసాల కన్నబాబు। మోగ జీవాలైన గోమాతలపై వైసీపీ నీచ రాజకీయం చేస్తుందని విమర్శించిన యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్। 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు కాబోతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో దేశం వికసిత భారత్ కావాలని రాష్ట్రం స్వతంత్ర ప్రదేశ్ కావాలని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు। నిడదోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు। రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అమలు చేస్తూ మరోవైపు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు। ఈ క్రమంలో ఈ వ్యర్థాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే లెడ్ వంటి రసాయనాల ద్వారా ప్రజలకు ఎంతో ప్రమాదకరంగా మారతాయని తెలిపారు। మీరు తడి చెత్త పొడి చెత్తను ఎలా విడదీసి మనం ఇప్పుడు ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతాలుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనేటువంటి మాటలు చెప్పడానికి ఈ నెల ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది। అంటే దీంట్లో ప్రధానంగా ఏం చెప్తున్నారంటే మొబైల్ ఫోన్ ఉంది, దాన్ని మనం వాడుతూ ఉంటాం, వాడినప్పుడు అందులోంచి రేడియో యాక్టివ్ కిరణాలని చాలా మన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి రేడియో యాక్టివిటీ ఉంటుంది అందులో। అందుకే మీరు చూడండి, ఎవరైనా చెప్పినప్పుడు మీరు పడుకున్నప్పుడు మీ ఫోన్ని పక్కన పెట్టి పడుకోకండి, లేకపోతే ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ లో ఉండగా మాట్లాడకండి అని చెప్తారు। అవునా? ఎందుకు చెప్తారంటే అది అందులో వచ్చేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి క్యాన్సర్ కూడా కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది। అలాగే ఇప్పుడు ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఇంట్లో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయో, గతంలో అయితే మనకి కట్టె పుల్లలతో మనం వంట వండుకునేవాళ్ళం, ఇవాళ స్టవ్ వచ్చింది, ఫ్యాన్ వచ్చింది, విసిరిగల స్థానంలో ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ స్థానంలో ఏసీ మిషన్ వచ్చింది, అదేవిధంగా గతంలో రేడియో ఉండేది, రేడియో స్థానంలో టెలివిజన్ వచ్చింది, ఇదివరకు ల్యాండ్ ఫోన్ ఉండేవి, వాటి స్థానంలో మొబైల్ ఫోన్లు వచ్చింది। ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎంత ఉపయోగమో అదే విధంగా వీటిని సరిగ్గా నిర్వహించుకోకపోతే మనకి అనారోగ్యాన్ని కలిగించేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు ఇందులో ఉంటాయి। లెడ్ అంటారు దాంట్లో ఉండేదాన్ని రసాయనం, ఆ లెడ్ ద్వారా మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది। అందుకే ఇప్పుడు ఈ నెలలో మనం చెప్పేటువంటి మాట ఏంటంటే మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలని వాడకాన్ని తగ్గించాలనేది మొట్టమొదటి మనం ఆలోచించాలి। రెడ్యూస్ తగ్గించమన్నారు। రెండోది రీయూజ్। మీ మొబైల్ ఫోన్ ఒకసారి పాడైంది అనుకోండి, చాలా మంది ఉత్సాహంగా ఏం చేస్తారు, పాడైపోయిందని చెప్పి పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కోసం అంటాం, అదొక వేలం వెరిగా కొనుక్కుంటూ ఉంటాం। అలా కొనుక్కోకుండా ఏదైతే ఆ ఫోన్ పాడైందో లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్ పాడైందో వాటిని మనం బాగు చేసుకుని వాడుకోవాలనేటువంటిది రీయూజ్ కింద వస్తుంది। ఇక ఎందుకు పనిచేయదు మనకి, ఇది ఇంకా అయిపోయింది దీని పరిమితి అనుకున్నప్పుడు రీసైకిల్ చేయాలనేటువంటి మాట చెప్తుంది। అంటే దీన్ని మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి ఏం అవసరం ఉందో చూడాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు। దాంతో పాటు మన ఇంట్లో మనం మొబైల్ ఫోన్ పాడైపోయినా టెలివిజన్ పాడైపోయినా ఏం చేస్తాం, రోడ్డు మీద పడేస్తాం, ఎక్కడ చోట విచ్చలవిడిగా ఎక్కడ వీలుంటే అక్కడికి విసిరేస్తాం, ఇంకెందుకు పనిచేయదు అనుకున్న వాటిని। ఆ రోడ్డు మీద పడిపోయిన వాటి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో, లెడ్ నుంచి వచ్చేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి సమాజం మొత్తాన్ని కూడా విషపూరితం చేస్తాయి, వాయు కాలుష్యాన్ని చేస్తాయి। అదేవిధంగా ఆకాశంలో సూర్యుడికి మనకి మధ్యలో ఉండేటువంటి ఓజోన్ పొర అనే ఒకటి ఉంటుంది, ఆ ఓజోన్ పొర సూర్యుడి నుంచి అడ్డంగా ఉండటం వల్ల అది సూర్యుడి యొక్క మామూలుగా కిరణాలు డైరెక్ట్ గా మన మీద పడితే మనం మాడిపోతాం, ఆరోగ్యం పాడైపోతుంది। అలా మన మీద డైరెక్ట్ గా పడకుండా మనం రక్షించేది మధ్యలో ఉన్నటువంటి ఓజోన్ పొర। ఈ ఏసీల వల్ల కానీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఏం జరుగుతుందంటే వీటిలో వెళ్ళేటువంటి రేడియో యాక్టివ్ కిరణాలు ఆ ఓజోన్ పొరకి చిల్లులు పెడతాయి। చిల్లులు పెడితే ఏమవుతుంది, సూర్యరశ్మి డైరెక్ట్ గా మనకి తగిలి మనకి క్యాన్సర్ లాంటి ప్రమాదాలు ఇతరత్ర జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది। అందువల్ల ఎక్కడ పడితే అక్కడ వీటిని విచ్చలవిడిగా పడేయకుండా వాటిని రీసైక్లింగ్ చేయాలి।
విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి గెలుచుకోవడంపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని చెప్పారు. చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుందని తెలియజేశారు. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మానం లేక ఇచ్చారన్నారు. ధర్మం గెలిచిందంటూ కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుందని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం ముగిసింది. 74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వైస్రాయ్ హోటల్నప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు, వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో 10 నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు 27 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు. వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు. అనేక రకాలుగా వారిని ప్రలోభపెట్టి కొంతమందిని లాక్కున్నారు. బెదిరించి కొంతమందిని లాక్కున్నారు. భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు. వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. వైసీపీ మోగ జీవాలైన గోమాతలపై నీచ రాజకీయం చేస్తుందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ అన్నారు. తిరుమల గోశాలపై బోమన కరుణాకర్ రెడ్డి అనవసర అదనం చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు గోవుల మన్నాలపై అనుమానం ఉంటే గోశాల వద్దకు రావాలి, కానీ తన ఇంటి వద్ద బలప్రదర్శనకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో తిరుమలలో తొక్కేసలాట జరిగిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాస్పిటల్ దగ్గర ఇలాంటి బలప్రదర్శనే చేశారని చెప్పారు. మీరు చెప్పే విషయంలో వాస్తవం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం గోశాల వద్దకు వచ్చి నిజనిజాలు తెలుసుకోండి అని జి నరసింహ యాదవ్ తెలిపారు. గత 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాల, గోవుల విషయంగా జరుగుతున్న రాద్ధాంతం శ్రీవారి భక్తులు, ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనలు సాక్షిగా మేము ఆడున్నాం. ఏదైతే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు చెప్పారో దానిపైన మాజీ
టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ సవాళ్ళు కానీ చూసిన మీదట మేమందరూ కూడా ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరూ కూడా 7 మంది ఎమ్మెల్యేలు, మిగతా నేను చైర్మన్గా, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీలు, టీడీపీ పార్లమెంటు చిత్తూరు తిరుపతి అధ్యక్షులుగా మేమంతా వెళ్ళడం జరిగింది. మేమంతా ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు ఏది చెప్తే 1+2 లేదా 1+1 హాజరుగమ్మని చెప్పారు. దానిని విధిగా పాటించి గోశాల యొక్క వాళ్ళు ఏదైతే సవాలు విచ్చినారో సమాధానం చెప్పడానికి అక్కడికి డైరీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. 9 గంటలకే వెళ్ళాం, 10ల సంఖ్యలోనే. తరువాత ఏదైతే 10 గంటలకు కరుణాకర్ రెడ్డి చెప్పిన టైం అవుతుందో అప్పుడు లైవ్లోనే కోరడం జరిగింది. మీరు చెప్పారు, మేము సమాధానం చెప్పడానికి వచ్చాం. రెండేంటే భారీ ఎత్తున వాళ్ళ కార్యకర్తల్ని, రౌడీ మూకల్ని పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉంచుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పారు. సూటిగా ప్రశ్నిస్తాను, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే రోడ్డు పైన ఎలా పడుకున్నారు వచ్చి? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, ఏదైతే గురుమూర్తి ఎంపీ మేము హౌస్ అరెస్టులు చేసి ఆడ ఇబ్బంది పెట్టుంటే గురుమూర్తి గారు స్పాట్కి ఎలా చేరుకున్నారు? ఇవన్నీ ప్రజలకు తెలియాలని. గతంలో టీటీడీకి సంబంధించిన తొక్కిసలాటలో కొంతమంది ఇబ్బంది పడితే అప్పుడు మా నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి ప్రెస్ మీట్కి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చేరుకోవడం జరిగింది. సేమ్ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బల ప్రదర్శనకు, ఏదంటే హాస్పిటల్ దగ్గర పేషెంట్ని ఏ విధంగా చూస్తాం, 2-5 మందో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా. కానీ భారీ ఎత్తున జనాన్ని సేకరించి, కార్యకర్తలను సేకరించి హాస్పిటల్స్ పైన ఏ విధంగా దాడికి పోతామో ఆ విధంగా వచ్చారు. ఆ రోజు కూడా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలుగా వచ్చి బాధితుని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి 1+1 వచ్చి అక్కడ వచ్చి, లేదా 1+2 వచ్చి అక్కడ వచ్చి ఆయనకి ఏ అనుమానాలు ఉంటే నివృత్తి చేసేవాళ్ళం మేము కానీ టీటీడీ అధికారులు కానీ. అలా కాకుండా ఇంటి ముందు డ్రామాలు ఆడడం, మళ్ళా కొంతసేపటికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి గురుమూర్తి ఇద్దరు కూడా గోశాల వద్దకు చేరుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎంపీగా ఆయన గౌరవం ఇచ్చి ఆయన తీసుకెళ్లడం, లోపలికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వచ్చి ఉంటే ఖచ్చితంగా కూడా లోపలికి పంపించుంటారు. అలా కాకుండా నువ్వు చెప్పిన అబద్ధాలను, ఏదైతే అక్కడ గోమాతలు చనిపోయాయని చెప్పావో 100ల కొద్దికి, దాన్ని ఎక్కడ బయటపడుతుందని వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా నువ్వు చేసిన ప్రకటన నిరాధారం. కాబట్టి నువ్వు మీ ఇంటి ముందు అలాంటి ప్రదర్శనకు దిగి మీడియాకి, అదేవిధంగా అందరినీ కూడా ప్రదర్శించే విధంగా నువ్వు చేసిన రాద్ధాంతం ఒకవైపు, ఇంకొక వైపు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇంకొక వైపు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి కానీ, అదేవిధంగా మంత్రి పనిచేసిన రోజా కానీ అక్కడొచ్చి ఏ విధంగా మాట్లాడారో చూసాం. కవ్వింపు చర్యలు అంటామా, లేదా ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని గురించి రోజా మాట్లాడిన తీరుని ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి మేమందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రి పయ్యావుల కేశవ్కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.